ఇవాళ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 73.1% పోలింగ్, కార్పొరేషన్లలోనూ 66.5% ఓటింగ్ నమోదు. ఓటమి భయంతోనే పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ నేతల డ్రామా. రేవంత్ సర్కారు మూల్యం చెల్లించుకుంటుంది అంటూ కేటీఆర్ ఫైర్. జీహెచ్ఎంసీ విభజనను వ్యతిరేకించిన కిషన్ రెడ్డి ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఏర్పాటు చేశారని అభ్యంతరం. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన కన్నబాబు ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే దాడులు చేశారని ఆగ్రహం. హన్మకొండలో కేయూ విద్యార్థుల ఆందోళన. వర్సిటీలో నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్. విజయనగరం జిల్లా కొండ తామరపల్లి జంక్షన్లో మంచినీటి పైప్ లైన్ లీక్. వృధాగా పోతున్న తాగునీరు, తడిసి ముద్దైన మినప పంట. సికింద్రాబాద్లో అమానుష ఘటన. ఆస్తి లాక్కొని తండ్రిని రోడ్డున పడేసిన కూతుళ్లు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ప్రైవేట్ స్కూలు బస్సు బోల్తా. 23 మంది విద్యార్థులకు గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. మన్యం జిల్లా ధర్మలక్ష్మీపురంలో బైక్ బోల్తా, ఒకరు స్పాట్ డెడ్. నంద్యాల జిల్లా బనగానపల్లెలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు. నిందితుల నుంచి 184 గ్రాముల బంగారం, 8 కేజీల వెండి రికవరీ. విశాఖలోని గాజువాకలో చైన్ స్నాచింగ్. దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు. జగిత్యాలలో చైన్ స్నాచింగ్ కలకలం. మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు. విశాఖలోని దుర్గానగర్ వద్ద లక్ష్మి అనే మహిళ హత్య. ఇంట్లోకి చొరబడి 4 లక్షల నగదు, బంగారం అపహరించిన దుండగులు. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. బక్కసూర వధ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. లోక్సభను తాకిన ఎప్స్టీన్ ఫైల్స్. హర్దీప్ పై ఆరోపణలు చేసిన రాహుల్ మేక్ ఇన్ ఇండియా కోసమే కలిశానన్న కేంద్ర మంత్రి. బంగ్లాదేశ్లో ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు. ఓటు హక్కు వినియోగించుకోనున్న 12.77 కోట్ల మంది ఓటర్లు.